ఫ్రెండ్స్, ఈరోజు నల్ల కారపొడి కొన్ని ప్రాంతాల్లో మాడుపు కారం అని కూడా అంటారు. పేరు ఏదైతేనేమి కారపొడి అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కారపొడి సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నవరాత్రులు చాలా బాగా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాను, ఒక 50 గ్రాములు. ఇందులోనే ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకోవాలి, ఒక వెల్లుల్లిపాయ. ఇంతేనండి. స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ 1 స్పూన్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను మినపప్పు, సాయి మినపప్పు, మనం తాలింపు గింజల్లో కలుపుకుంటాం కదా, ఆ పప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే బొట్టుపప్పు అయినా వేసేసుకోవచ్చు, బద్దపప్పు. 1 స్పూను జీలకర్ర. ఇవి ఒక్కసారి అలా అలా తిప్పుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఇవి తిప్పుకున్నాక 1 చిటికెడు మెంతులు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషం అలా తిప్పేసుకొని ఇవి ఇలా కొంచెం వేగలేదా అన్నట్టు ఉండగా మనం ఇందులో మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మొత్తం మిరపకాయలన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఈ మిరపకాయన్ని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా సిమ్లోనే వేయించుకోవాలి. మిరపకాయ లోపల వరకు చక్కగా వేగుతుంది. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకొని చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ చింతపండులో ఏదైనా కొంచెం వాటర్ అలా ఏమైనా ఉన్నా కూడా తేమ అనేది లేకుండా చక్కగా డ్రై అవుతుంది. కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పెట్టేద్దాం. మిక్సీ జార్ తీసేసుకొని ఈ చల్లారిపోయిన మిరపకాయలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మిరపకాయలు, పప్పులు అన్నీ చక్కగా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఏది వదలాల్సిన పని ఏం లేదు. మనం మొత్తం వేసేసుకొని ఇందులో 1 స్పూను కల్లుప్పు వేస్తున్నాను. నేను చేత్తో వేసాను, స్పూన్తో వేయలేదు, కానీ అది స్పూన్ అంతే ఉంటుంది. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మీరు బాలింతలకు పెట్టాలి అంటే కనుక ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేయండి, వాళ్ళకి మంచిది. ఇలా కోర్స్గా మిక్స్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కారపొడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తున్నాను. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవచ్చు. కారపొడి అయితే చాలా బాగుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. ఇలా రెడీ చేసేసుకొని ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, పాడవదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ కారపొడి వేడివేడిగా ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే నోరు బాగోలేనప్పుడు అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. బాలింతలకు కూడా మొదటి ముద్దగా పెడతారు ఈ కారపొడి. మాకైతే అలాగే పెట్టేవాళ్ళు, అందుకని నేను చెప్తున్నాను. తేడాలు ఏమీ చెయ్యవు. ఈ వర్షాకాలం చాలా మంచిదని ఇలా పెడతారనమాట. మరి కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. కారపొడి ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోయినసారి కరివేపాకు కారపొడి చేసినప్పుడు ఒక సిస్టర్ చాలా బాగా వచ్చిందక్క అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగా వస్తుంది. చూసారా, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.